ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎగ్జాంపుల్ 7 గార్డ్స్ ఒక బెటాలియన్ ఉండేది. క్లైమేట్ మూలానే యాక్చువల్లీ ఏంటంటే అటాక్లోకి వెళ్ళారు. అటాక్లో వెళ్తున్న టైంలో స్నో లేదు, స్నో పడదనుకున్న సూచనలు వచ్చినాయి. అటాక్ అయిన వెంటనే స్నో బూట్స్ అని సెపరేట్ బూట్స్ ఉండేవి. స్నో బూట్స్ వచ్చేస్తాయి అనేసి అటాక్ వెళ్ళిపోయారు. నార్మల్ బూట్లతో వెళ్ళారు. వెళ్ళి అటాక్ అయిన వెంటనే స్నో పడతాం మొదలుపెట్టింది. ఏవైతే మా మ్యూల్స్ ఉన్నాయో కంచరగాడిలు, ఏవైతే షూస్ తీసుకెళ్లాల్సినాయి అవి కదలలేకపోయినాయి. టోటల్ అబౌట్ అవుట్ ఆఫ్ బెటాలియన్ ఆఫ్ 400 సుమారు 100 మందికి పైగా చిల్బ్లెయిన్, ఫ్రాస్ట్ బైట్. ఎందుకంటే -30 -40 డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు చిల్బ్లెయిన్, ఫ్రాస్ట్ బైట్ అంటే ఇప్పుడు ఊరు యాక్చువల్ ముందేమో బ్లూగా అనిపిస్తుంది, నోస్ బ్లూగా అనిపిస్తుంది. ఊరికి చేత్తో ఊరికి ఏంటి ఆ దురద పెడుతున్నట్టు ఇలా అనుకుంటే ఒక్కోసారి చర్మం వచ్చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది అక్కడ. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి బ్లూ అయిపోతుంది. ఆల్టిట్యూడ్లో అసలు ఇక్కడ మనం హైదరాబాద్లో ఉండి ఇక్కడ మనకు తెలియదు, కానీ ఆల్టిట్యూడ్లో ఉన్న రోగాలు విపరీతం సెరెబ్రల్ ఒడిమా అండ్ పల్మనరీ ఒడిమా అంటారు. ఏంటి ఆశ్చర్యం వేసేది, లంగ్స్లో వాటర్ ఉంది అనుకోండి, ఒక టైం వచ్చేటప్పటికి ఆ లంగ్స్లో వాటర్ ఫ్రీజ్ అయిపోతాం, బ్రెయిన్లో ఫ్రీజ్ అయిపోవటం, ఫ్రీజ్ అయ్యి క్రాక్ అయిపోయి దీస్ ఆర్ కాల్డ్ పల్మనరీ ఒడిమా అండ్ సెరెబ్రల్ ఒడిమా. ఆల్టిట్యూడ్ లో చిల్బ్లెయిన్ వాతావరణ పరిస్థితులే ఆ వెదర్ లో ఎక్కువ ఉంటాయి. కాకపోతే దానికి తగ్గట్టుగా స్లోలీ మీరు అన్న టెక్నాలజీ అప్పుడు ఏముంది, మొదట్లో మాకు లెసెక్స్ అని టాబ్లెట్ ఇచ్చేవారు. ఏంటి వారం రోజులు ఎక్లమటైజేషన్, క్లైమేట్ కి సూట్ అవటానికి. ఆ వారం రోజులు రెస్ట్ ఉండేది, ఆ టాబ్లెట్ వేసుకుంటేవాళ్ళం. వాటర్ కంటెంట్ అలా బాత్రూమ్కి వెళ్తుండేవాళ్ళం, వాటర్ కంటెంట్ బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడేంటి టెక్నాలజీ మేము ఉన్నప్పుడే భారతం మొదలుపెట్టింది, ఒక టాబ్లెట్ వేసుకుంటే తయారైపోతున్నారు, రైట్? సో హై ఆల్టిట్యూడ్లో ఒకటేమో శత్రువు, రెండోదేమో మన వాతావరణ పరిస్థితులు, మూడోది ఏంటి చుట్టుపక్కల ఉన్న టెరైన్, కొండలు, లోయలు. ఓవరాల్ మన ఆలోచన ఇందాక మీరు అన్నారే సైనికుడి గురించి, వారి గురించి మీరు అంటున్నారే, చాలా మందికి అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ వచ్చింది. మేము 70లో ఏముందండి, 70లో ఒక టీవీ లేదు, మాకు అక్కడ రేడియో వచ్చేది కాదు, రైట్? ఒక్కోసారి మా అదృష్టవశాత్తు ఆ రేడియో సెట్ అన్నాను ఇందాక, 22 కిలోస్ రేడియో సెట్, పొరపాటున ఏదైనా ఫ్రీక్వెన్సీ తగిలితే ఎక్కడి నుంచో ఒక ఏదో మ్యూజిక్ ఏదైనా వచ్చేది. ఎందుకంటే ట్యూనింగ్ చేస్తుండేవాళ్ళం మేము. ఇప్పుడులాగా నొక్కితే ఆటోమేటిక్గా 62.2 FM సార్ అది లేదు కదా, ట్యూన్ చేసుకుంటే కరెక్ట్గా ఉన్నామా, ట్యూనింగ్ అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. టోటల్లీ ఏంటంటే స్టోనేజ్లో ఉన్నామా అనిపిస్తుంది. ఇప్పుడు మనతో కంపేర్ చేసుకుంటే అది రాతియుగంలో ఉన్నామా మనం ఆ రోజుల్లో అనిపిస్తుంది. ఇంకా ఏదైనా జవాన్లు చనిపోయినా మిస్ అయినా కానీ మీకు ట్యూనింగ్ లో ఒకవేళ సిగ్నల్స్ లేకపోయినా కానీ ఎప్పటికో సిగ్నల్ వస్తే మనం వింటమే, అరే వీళ్ళు మిస్ అయ్యారు, వీళ్ళు చనిపోయారు ఈ జవాన్లో అని. అంతే కదా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే కమ్యూనికేషన్ ఇప్పుడు ఉన్న కమ్యూనికేషన్స్ అప్పటికి అసలు టోటల్లీ డిఫరెంట్ కదండి. అక్కడ ఒక ప్లెటూన్ లో ఉన్నాడు అనుకోండి, ఆ ప్లెటూన్ లో ఏమవుతుంది, ఒకేసారి కమ్యూనికేషన్ త్రూ అయిపోతే 2 రోజులు 3 రోజులకి ఏం తెలిసేది కాదు. తర్వాత ఆ రోజుల్లో ఏంటి, మేము ఉత్తరాలు రాసేవాళ్ళం, మాకు మొబైల్స్ లేవు కదా. ప్రతి మనిషికి ఒక ఫ్రీ ఫోర్సెస్ లెటర్ అని ఇచ్చేవారు. గ్రీన్ ఫోర్సెస్ లెటర్, ఇంకోటి బ్లూ అని ఇచ్చేవారు. ఈ 2 లెటర్లు వారానికి ఒకటి ఇచ్చేవారు. జవాన్లు కూర్చొని ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాలని కలెక్ట్ చేసుకుని ఆర్మీ పోస్ట్ ఆఫీస్ అని ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ కలెక్ట్ చేసేది లెటర్స్. ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ ఆ లెటర్స్ అన్ని కలెక్ట్ చేసి బేస్కి పంపించేది. బేస్ పోస్ట్ ఆఫీస్ శ్రీనగర్లో ఉండేది. బేస్ పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ దాన్ని సెన్సర్ చేసేవారు. ఎందుకంటే వీడు పొరపాటున ఏమైనా రాస్తున్నాడా, మేము ఇక్కడున్నాం అక్కడున్నాం, మన లొకేషన్స్ మన సీక్రెట్స్ ఏమైనా పొరపాటున తెలవకుండా కావాలని చేసిన పని కాదు, కనుక సెన్సర్ అయ్యాయి. బేస్ పోస్ట్ ఆఫీస్ లో లెటర్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి, సెన్సర్ చేసి యూనిట్ లో సెన్సర్ అయ్యేది. తర్వాత బేస్ పోస్ట్ ఆఫీస్ సెన్సర్ అయిన తర్వాత కొన్ని లెటర్స్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ఢిల్లీలో కూడా సెన్సర్ అయ్యాయి. అప్పుడు ఇంటికి వెళ్ళే లెటర్. సో లెటర్ రాసిన కాడి నుంచి ఇంటికి చేరటానికే 1 వారం రోజులు పట్టేది. టెలిఫోన్స్ నో వే. ఆ రోజుల్లో మాకు అసలు టెలిఫోన్ లేదు కదా. టెలిఫోన్స్ ఉన్నాయి కానీ ఏంటి, ఆ లైన్ మేము లైన్ అంటే ఎక్స్టెండ్ చేసుకుని దాన్ని ఏమో అప్పటికీ గుర్తు నాకు ఏంటి, ఆ రింగ్ బెల్ ఉండేది, దాన్ని తిప్పుకుంటే ఒక్కోసారి దాని కరెక్ట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వకపోతే ఆ బెల్ కూడా అవతలవాడికి వినిపించేది కాదు. సో వెరీ ప్రిమిటివ్ ఆ రోజుల్లో. 1970లో వెపన్స్ చూసుకోండి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు గన్స్ ఉన్నాయి, లెట్స్ టేక్ ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. ఆర్టిలరీ గన్స్ బోఫర్స్ చూసాం 97లో. అప్పుడు మా యొక్క గన్స్ రేంజ్ బాగుంటే ఎంత అండి, ఒక 6 కిలోమీటర్స్ 6000 మీటర్స్. బోఫర్స్ అని చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నా అంత 40 కిలోమీటర్స్ రేంజ్. టెక్నాలజీ ఎంత మారిపోయింది. 6000 కిలోమీటర్స్ అంటే అంత దగ్గరికి వెళ్ళి ఫైర్ చేయాల్సి వచ్చేది. ఓకే. ఇప్పుడు 40 కిలోమీటర్స్ దూరంలో గన్ పెట్టుకుని
ఫైర్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి ఎవరన్నా ఆర్మీ వాళ్ళు చెప్పినా లేకపోతే మూవీలలో ఇప్పుడు అన్ని రకాల మూవీస్ వస్తున్నాయి మిలిటరీ మీద కూడా, రియల్ బయోగ్రఫీస్ కూడా వస్తున్నాయి కాబట్టి మొన్న అమరాన్ కూడా చూసాం. అంటే ఆ ప్రదేశం గురించి ఇప్పుడు చెప్తుంటేనే మనకు ఒళ్ళు గగ్గర్లు పుడుతున్నాయి సార్. ఈ 70s, 80s ఎలా ఉండేది అసలు జమ్మూ కాశ్మీర్లో? 70 గురించి మాట్లాడాలంటే జమ్మూ కాశ్మీర్ లో ఓవరాల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండేది. ఆ. లోకల్ పాపులేషన్ చాలా మార్పు వచ్చింది ఇప్పుడు. ఆ రోజుల్లో యాక్చువల్లీ చెప్పాలంటే ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, అక్కడ కాశ్మీర్ వాళ్ళు ఎవరున్నా సరే, కాశ్మీర్ పండిట్ అవనివ్వండి, కాశ్మీర్ ముస్లిం అవనివ్వండి, వాళ్ళలో ఒక విధమైన ఫ్రెండ్షిప్, మన దేశం అనే ఒక భక్తి. నేను 70 సంగతి మాట్లాడతాను. 70, 71, 72 ఫ్రీగా మేము తిరగగలిగే వాళ్ళం. జేఎన్కే నేను 70లో జాయిన్ అయ్యాను లదాఖ్లో. 77 7 సంవత్సరాలు లదాఖ్ జేఎన్కేలోనే ఉన్నాను. 7 years కంటిన్యూస్. నాకు పీ స్టేషన్, నా అదృష్టమో దురదృష్టమో కానీ పీ స్టేషన్ అంటే బేసికలీ హైదరాబాద్, విజయవాడ అలాంటి పోస్టింగ్ రాలేదు, ట్రాన్స్ఫర్ రాలేదు. బ్యాచులర్గా ఉన్నాను నేను కనుక ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. ఆ 7 సంవత్సరాల్లో నేను లదాఖ్ నుంచి మూవ్ అయ్యాను. ఎక్కడికి మూవ్ అయ్యాను? ద్రాస్ మూవ్ అయ్యాను. ద్రాస్ నుంచి రిజౌరీ, పుంచ్, మీరు ఇప్పుడు వింటుంటారు, స్కామిషెస్, ఇన్ఫిల్ట్రేటర్స్ పట్టుకున్నారు, టెర్రరిస్ట్ని పట్టుకున్నారు, రిజౌరీ అని విన్నారు రీసెంట్గా. రిజౌరీ ఏరియాలో ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంచిగా ఉండేవాళ్ళు మనుషులు, స్వాభావికంగా మన దేశం అంటే ప్రేమతో ఉండేవాళ్ళు. రోడ్డు మీద ఇప్పటికీ నాకు గుర్తు ఏంటి, రోడ్డు మీద మేము జీపులో వెళ్తున్నప్పుడు నేను టాఫీస్ తీసుకెళ్ళేవాళ్ళం. టాఫీస్ తీసుకెళ్తే చిన్నపిల్లలు బోళ్ళ మీద రోడ్ల మీద ఉంచునేవారు. టాఫీస్ ఒక 10 ఇస్తుండేవాళ్ళు. ఆర్మీ ఆ విధంగా మనుషుల్ని దగ్గరికి తీసుకురావాలి, మనుషుల్ని స్వభావంగా మంచి వాళ్ళని చేయాలని అప్పుడే బాగుండేవాళ్ళు. అప్పుడే ఫ్రెండ్లీగా. అప్పుడే కానీ ఇప్పుడు దాని తర్వాత భయం అని చెప్తారు కదా సార్. అక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ కూడా అమ్మలేము అక్కడ. దాని తర్వాత వచ్చిన మన దురదృష్టం ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ విచ్ గాట్ ఇన్వాల్వ్డ్. ఒకటి, దానికన్నా పొలిటికల్ పార్టీస్ కూడా మద్దతు ఎక్కడి నుంచి దొరికింది మనకి? పాకిస్తాన్ నుంచి దొరికింది మద్దతు. పాకిస్తాన్ ఎప్పుడు 71 వార్ అవనివ్వండి, అంత ముందు నుంచి కూడాను జమ్మూ కాశ్మీర్ మీద యాక్చువల్గా 1947-48లో కొంత పిఓకే అంతా తీసుకోవటం వాళ్ళు దొంగతనంగా తీసుకుందే కదా. అందుకే ఇప్పటికీ మనం ఏమంటున్నాం, ఆ పిఓకే తీసుకునేది మాది, ఇవాళ కాదు రేపైనా